Hello, hi, namaste Andi. Welcome to Theatre Babu channel. For genuine reviews on theatres, please do subscribe and bell icon ni ఎవరైనా ఆన్ చేసుకొని వాళ్ళంటే ప్లీజ్ ఆన్ చేసుకోండి. మన వైజాగ్లో వచ్చిన కొత్త థియేటర్స్ దగ్గర నుంచి ఫేమస్ థియేటర్స్ వరకు, అలాగే రాజమండ్రిలో ఉన్న కొత్త థియేటర్స్ అండ్ ఫేమస్ థియేటర్స్ వరకు మీరు అడుగుతున్న థియేటర్స్ అన్ని మెల్లగా ఎక్స్ప్లోర్ చేసి మరి వీడియోస్ పెట్టాం. కొంచెం మీ లైక్లు షేర్లు చేసి రీచ్ తీసుకొస్తే ఇంకా మంచి మంచి థియేటర్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి వీడియోస్ పెడతాం. ఇంకా ఈరోజు మనం చెప్పుకోబోయే థియేటర్స్ కామేశ్వరి కిన్నెర థియేటర్స్. గైస్, ఈ వీడియోలో చాలా డీటెయిల్స్ షేర్ చేసుకోండి మీతో. వై బికాస్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మన వైజాగ్కి ఈ రేంజ్లో ఒక థియేటర్ రెనోవేషన్ అవుతుందని. రీసెంట్గా నేనే ఒక ఫాలోవర్కి ఇన్స్టాలో కమెంట్ పెట్టా, ఈ థియేటర్ ఇప్పుడప్పుడే అవ్వదాలి. అండ్ ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే ఈ థియేటర్ మీద నాకు కొంచెం బిఫోర్ ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉండేది. సిటీకి సెంటర్లో థియేటర్ పెట్టుకుని వీళ్ళెందుకు థియేటర్ రెనోవేషన్ చేయడం లేదని. బట్ లేట్ అయినా ఎర్రకొట్టొదలేరు. సీటింగ్, సౌండ్, ప్రొజెక్టర్, స్క్రీన్, వాష్రూమ్, క్యాంటీన్ ఇలా మొత్తం థియేటర్ని మార్చి థియేటర్ అంటే ఇలా ఉండాలనుకునేలా చేంజ్ చేశారు. మనం ఒక్కొక్క టాపిక్ని మాట్లాడుకుంటూ వెళ్దాం. మరి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. కామేశ్వరి కిన్నెర థియేటర్స్ వైజాగ్కి హార్ట్ ఆఫ్ ద సెంటర్ మద్దిలపాలెంలో సిఎంఆర్ సెంట్రల్కి బిసైడ్స్ హైవేకి బేస్ చేసుకుని మెయిన్ రోడ్ మీద ఈ థియేటర్ కనిపిస్తుంది. నేను కాలేజ్ టైంలో ఈ థియేటర్ బయట నుంచి చూసి ఎన్నోసార్లు ఈ థియేటర్కి వెళ్ళాలనిపించేది, కానీ ఒక్కసారి కూడా సరిగ్గా కుదిరేది కాదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒకటి చెప్పాలంటే ఈ థియేటర్లో నాకు ఒకటి మర్చిపోలేని మెమరీ ఉంది. కాలేజ్ టైంలో నాకు సిటీలో ఉన్న థియేటర్స్ అంటే ఒక రకమైన హైప్ ఉండేది. అందులో కామేశ్వరి కిన్నెర ఒకటి. నా బర్త్డేకి మా ఫ్రెండ్స్ని తీసుకుని సినిమాకి వెళ్ళాలని ప్లాన్ చేస్తే థియేటర్ వరకు వచ్చి పక్కన ఉన్న వైన్ షాప్కి పట్టుకుని పోయారు. అలా చాలాసార్లు అనుకుంటే చాలా తక్కువ మూవీసే థియేటర్లో చూశాను. వెళ్ళాక నాకు పెద్దగా ఏం ఇంపాక్ట్ అయ్యేది కాదు. అందులో బిఫోర్ ఆ సీటింగ్స్ కూడా చాలా సౌండ్స్ వచ్చేవి. డాల్బీ చేశాక సౌండ్ పరంగా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేది, బట్ అంత ఇంపాక్ట్ఫుల్గా థియేటర్ ఉండేది కాదని చాలాసార్లు మాలో మేము డిస్కస్ చేసుకున్నాం. బట్ నేను అనుకున్న ప్రతిదీ తప్పుగా ప్రూవ్ చేసి ఈ థియేటర్ని ఈ రేంజ్లో రెనోవేషన్ చేసి తీసుకొచ్చారు. ఇంక ఈ థియేటర్ హిస్టరీ కోసం డిస్కస్ చేసుకుంటే వైజాగ్కి ఇది ఫస్ట్ సింగిల్ స్క్రీన్ థియేటర్గా వచ్చింది. 2005 జూన్ ఆర్ జూలై మంత్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కిన్నెర థియేటర్ ఓపెన్ చేశారు. ఆ టైంలో మూవీ విక్రమ్ గారు యాక్ట్ చేసిన అపరిచితుడు మూవీతో ఓపెన్ అయింది. ఈ మూవీ 100 days కూడా సెలబ్రేట్ చేసుకుంది. ఓపెనింగ్ కూడా డిటిఎస్ సౌండ్తో ఓపెన్ చేశారు. ఈ థియేటర్ ఓపెన్ అయిన 1 yearకి అంటే 2006లో సెకండ్ ఫ్లోర్లో ఉన్న కామేశ్వరి థియేటర్ని ఓపెన్ చేశారు. రామ్ గారు యాక్ట్ చేసిన దేవదాస్తో ఓపెన్ అయింది. ఫస్ట్ 35mm రీల్ ప్రొజెక్టర్ యూజ్ చేసేవారు, తర్వాత క్యూబ్ నానా ప్రొజెక్టర్కి, ఆ తర్వాత క్యూబ్ బార్కో 2K ప్రొజెక్టర్కి, ఇప్పుడు 4Kకి అప్డేట్ అయ్యారు. సౌండ్ కూడా DTS to 7.1, 7.1 to అట్మాస్కి కామేశ్వరికి చేంజ్ అయితే కిన్నెరాకి DTS to 7.1కి అప్డేట్ అయ్యారు. 2019లో కామేశ్వరి అట్మాస్లో చేంజ్ చేశారు. స్పీకర్స్ కూడా 7.1 టైం నుంచి పల్స్ కంపెనీ యూజ్ చేసేవారు. 2005 నుంచి 3Dకి అప్డేట్ అయ్యారు. ఇది ఈ థియేటర్ యొక్క బేసిక్ హిస్టరీ. ఈ థియేటర్లో నేను చూసిన మూవీస్ సమంతక్ మణి, ప్రేమరతన్ ధనపాయ, బ్లడ్ షాట్, అర్జున్ సరోవరం, డాన్ ఇలా చాలా మూవీస్ చూశాను. మీరేమేమి మూవీస్ చూసారో, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకా రెనోవేట్ అయ్యాక ఈ థియేటర్ రూపురేఖలు మొత్తం మార్చేశారు. ఎలా అంటే చెప్తే ఎగ్జాజరేషన్ అనుకోకపోతే లోకల్ టు ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్లో చేంజ్ చేశారు. ఈ థియేటర్ వ్లాగ్ షూట్ చేస్తున్నప్పుడు ఈ థియేటర్ యొక్క ఆర్కిటెక్ట్ని కలిసాం. ఆయన అనుకున్న స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ని ఒక ఐనాక్స్ స్టాండర్డ్స్లో తీసుకురావడం అనేది చాలా డిఫికల్ట్, ఎందుకంటే కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది. బట్ ఎక్కడా తగ్గకుండా వాష్రూమ్స్తో పాటు అన్నిటినీ కూడా ఒక హై అండ్ ఎమ్యూనిటీస్ని తీసుకువచ్చారు. కిన్నెర అయితే చాక్లెట్ బ్రౌన్ కలర్తో డిజైన్ చేశారు. ఇలాంటి కలర్ వైజాగ్లో ఎక్కడా లేదు. ఈ కలర్లో డిజైన్ చేయడం వల్ల ఒక యూనిక్ లుక్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ కంపేర్డ్ విత్ సమ్ మల్టీప్లెక్సెస్ ఇది అన్నిట్లో ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ థియేటర్ సీటింగ్ కలర్, సీలింగ్, కార్పెట్ ప్రతి డిజైన్ చాలా యూనిక్గా అనిపించింది. ఈ థియేటర్లో ఇంకా బాగా నచ్చిన విషయం రెక్లైనర్స్ యాడ్ చేయడం. చాలామందికి ఎందుకు రెక్లైనర్స్ డబ్బులు దొబ్బడానికే కదా అంటారు, కానీ నా వరకు అయితే పెద్దవాళ్ళకి రెక్లైనర్స్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కువసేపు కూర్చోలేరు కదా, రెక్లైనర్స్ అయితే ఫ్రీగా కూర్చొని చూడొచ్చు. కిన్నెర సీటింగ్ కంఫర్ట్ అయితే తోపనే చెప్పాలి. క్వశ్చనింగ్ చాలా బాగుంది. సీటింగ్ కూడా డబుల్ పుష్ బ్యాక్ సీట్స్, లెగ్ స్పేస్ కూడా బాగుంది. ప్రీమియం అండ్ నాన్ ప్రీమియం సీట్స్ పైనుంచి కింద వరకు అన్నీ సేమ్ సీట్సే ఉన్నాయి. అంటే చాలా థియేటర్స్ ప్రీమియం ఒక టైప్, నాన్ ప్రీమియం ఒక టైప్ వేస్తారు కదా, ఇక్కడ మల్టీప్లెక్స్ స్టైల్లో టాప్ టు ఎండ్ ఒకే టైప్ ఆఫ్ సీట్స్ వేశారు. రెక్లైనర్ సీట్స్ కూడా చాలా కంఫర్ట్ ఉంది. మోటరైజ్డ్ రెక్లైనర్ సీట్స్ ఇవి, అలాంగ్ విత్ USB పవర్ అవుట్పుట్. ఇంకా థియేటర్ మొత్తానికి 250 ప్రీమియం సీట్స్, 75 నాన్ ప్రీమియం అండ్ 15 రెక్లైనర్ సీట్స్ ఉన్నాయి.
ఇంకా సౌండ్ విషయానికి వస్తే కిన్నెరా థియేటర్ సౌండ్ కంపెనీ వచ్చేసి పల్స్ కంపెనీ. ఈ కంపెనీ ఇండియా బేస్డ్ కంపెనీ అయినా ఈ స్పీకర్స్ యొక్క కీ కాంపోనెంట్స్ మాత్రం జర్మనీ, ఇటలీ, స్పెయిన్లో డెవలప్ అయ్యి అక్కడ క్వాలిటీ చెక్ కంప్లీట్ చేసుకున్నాక ఈ స్పీకర్స్ తీసుకొచ్చి అప్గ్రేడ్ చేస్తారు. థియేటర్ మొత్తానికి 16 సరౌండ్ స్పీకర్స్ ఉన్నాయి అండ్ 6 సబ్వూఫర్స్ ఉన్నాయి. 6 సబ్వూఫర్స్ వచ్చేసి పల్స్ కంపెనీ అయినా EW1 అండ్ EDW2 అనే మోడల్ సబ్వూఫర్స్ యూస్ చేస్తున్నారు. చాలా థియేటర్స్ EW1 మోడల్ సబ్వూఫర్సే యూస్ చేస్తారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కిన్నెరాలో యూస్ చేస్తున్న ఓఫర్ 101 డెసిబల్స్ వరకు బేస్ వస్తే EW1 ఓఫర్ 98 డెసిబల్స్ వరకు వస్తుంది. ఇలాంటివి థియేటర్లో 6 ఉన్నాయంటే సౌండ్ అండ్ బేస్ ఏ రేంజ్లో ఉంటుందో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. అండ్ వీళ్ళు యూస్ చేస్తున్న ప్రతి ఒక్క యాంప్స్ పల్స్ కంపెనీవి. RS900 అండ్ RS1000 సిరీస్ మోడల్వి యూస్ చేస్తున్నారు. ఇందులో ఒక ఎక్స్ట్రాడినరీ మ్యాటర్ ఏంటంటే పల్స్ USL JSD అంటే అల్ట్రా JSD 60 యాంప్లిఫైర్ యూస్ చేయడం. ఇది 7.1 సౌండ్కి అప్గ్రేడేషన్, అంటే 7.1కి సెకండ్ జనరేషన్. మీకు ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఇస్తుంది. సో కిన్నెరా అట్మాస్ చేయలేదని బాధ లేదు, అట్మాస్కి ఈక్వల్గా ఇలాంటి అప్గ్రేడేషన్ తెచ్చారు. ఇంకా స్క్రీన్ బ్యాక్ సైడ్ RF, మిడ్ అండ్ LF 3:3 స్పీకర్స్ ఉన్నాయి. ఓవరాల్గా కిన్నెరా సౌండ్ అయితే ఒక ఎక్స్ట్రాడినరీ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గ్యారంటీ. ఇంకా ఇందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే క్యాంటీన్ రేట్స్ చాలా ఎకనామికల్గా ఉన్నాయి. ఈ రేంజ్ అప్గ్రేడేషన్ చేశాక క్యాంటీన్లో ఉన్న ఐటమ్స్ కూడా హైప్ చేస్తారు అనుకున్నా కానీ చాలా ఎకనామికల్గా ఉంది. క్వాంటిటీ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకు అసలు బాగా నచ్చిన విషయం ఏంటంటే థియేటర్ కింద ఫుడ్ వెండింగ్ మిషన్ పెట్టారు. ఇది చాలా యూనిక్ ఐడియా అని చెప్పాలి. మనకి కావాల్సిన ఫుడ్ మనం సెలెక్ట్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ లైక్ ఫోన్పే అండ్ జీపే ద్వారా QR కోడ్ స్కాన్ చేసి మనకి కావాల్సిన ఐటమ్ తీసుకోవచ్చు. ఇలాంటి ఐడియాని తీసుకురావడం వైజాగ్లో ఇదే ఫస్ట్. ఇంకా కామేశ్వరి మ్యాటర్కి వస్తే 2019 తర్వాత థియేటర్ని డాల్బీ అట్మాస్కి అప్డేట్ చేశారు. యాక్చువల్గా DTSగా ఉన్నప్పుడు కూడా థియేటర్ సౌండ్ పరంగా చాలా బాగుంటుంది అనుకోండి. డాల్బీ అప్డేట్ అయ్యాక థియేటర్ సౌండ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఏంటి మళ్ళీ చెప్తాడు అనుకోకండి, ఒక స్టేజ్ దాటి ఈ థియేటర్ని రెనోవేషన్ చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్. ఈ థియేటర్ కిన్నెరాకి కంప్లీట్గా డిఫరెంట్ కలర్లో ఉంటుంది. సీటింగ్స్, సీలింగ్, కార్పెట్ అండ్ సైడ్ వాల్స్ అన్నీ బ్లూ కలర్లో డిజైన్ చేశారు. అండ్ ఈ థియేటర్కి కిన్నెరా కన్నా పెద్దది. ఇందులో సీటింగ్ కెపాసిటీ వచ్చేసి రెక్లైనర్ సీట్స్ 15, ప్రీమియం సీట్స్ 286 అండ్ నాన్ ప్రీమియం 92 సీట్స్ ఉన్నాయి. లెగ్ స్పేస్ కానీ, సీట్స్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ పుష్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే థియేటర్ ఫ్రంట్ నాన్ ప్రీమియం దగ్గర ఫ్లోర్ కొంచెం హైట్ ఉండడం వల్ల స్క్రీన్ దగ్గరగా కూర్చున్నప్పుడు కొంచెం నెక్ పెయిన్ అవి రాకుండా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అండ్ రెండో విషయం ఏంటంటే కిన్నెరా అలాగే పైనుంచి కింద వరకు ఒకే సీట్స్ ఉండడం. రెక్లైనర్స్లో కూడా మంచి కంఫర్ట్ ఉంది నాకు. రెక్లైనర్స్ పరంగా నా ఫేవరెట్ సీటింగ్ ఏంటంటే చిత్రాలయ ఐనాక్స్లో స్క్రీన్ 1. రెక్లైనర్స్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. సేమ్ అదే కంఫర్ట్ ఈ కామేశ్వరి కిన్నెరా రెక్లైనర్స్లో అనిపించింది. డైలీ మన వర్కింగ్ డేస్లో చాలా స్ట్రెస్తో వర్క్ చేస్తూ ఉంటాం. అలాంటి స్ట్రెస్ రిలీఫ్ కోసం ఒక మంచి థియేటర్లో రిలాక్స్డ్గా ఫ్రీ అండ్ కంఫర్ట్తో మంచి ఎక్స్పీరియన్స్తో సినిమా చూడాలనుకుంటాం. నేను నొక్కి మరీ చెప్తున్నా, ఈ థియేటర్స్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. అండ్ సౌండ్ కోసం డిస్కస్ చేసుకుంటే ఈ స్క్రీన్లో కిన్నెరా లాంటి సౌండ్ కాదు, అంతకు మించి కామేశ్వరికి డబుల్ సర్వర్ స్పీకర్స్ అండ్ డబుల్ అట్మాస్ స్పీకర్స్ అండ్ 2 ఎక్స్ట్రా సబ్స్తో ఈ థియేటర్ని డెవలప్ చేశారు. ఈ థియేటర్కి టోటల్గా 26 సర్వర్ స్పీకర్స్ ఉన్నాయి అండ్ 20 అట్మాస్ అంటే 8 సబ్వూఫర్స్ ఉన్నాయి. యూజ్ చేస్తున్న కంపెనీ అన్నీ పల్స్ కంపెనీవే. థియేటర్కి జనరల్గా 15 to 16 సరౌండ్స్ అండ్ 4 to 6 సబ్స్ ఉంటేనే ఒక రేంజ్లో సౌండ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కామేశ్వరి థియేటర్కి ఇన్ని సరౌండ్స్, ఇన్ని సబ్స్ అంటే థియేటర్ సౌండ్ దద్దరిల్లిపోద్ది. ఇందులో టాప్ అండ్ సరౌండ్ స్పీకర్స్ మీరు కరెక్ట్గా గమనిస్తే టాప్ అండ్ ఫ్రంట్ స్పీకర్స్ 45 degrees టర్న్ అయి ఉంటాయి అండ్ మిడిల్ స్పీకర్స్ 90 degrees టర్న్ అయి ఉంటాయి. దీనివల్ల సౌండ్ ఎకో ప్రాబ్లం రాకుండా
ఎగ్జాక్ట్గా క్రిస్టల్ క్లియర్గా సౌండ్ థియేటర్ అంతా టర్న్ అవుతుంది. ఇలా పెట్టడం నేను వైజాగ్లో వరుణ్ ఎనోక్స్ అండ్ శ్రీకన్య సంఘం తర్వాత ఈ థియేటర్లోనే చూసా. నాకు తెలిసి వీళ్ళు పల్స్ కంపెనీ నుంచి ప్రొఫెషనల్ సౌండ్ ఇంజనీర్ని తీసుకొచ్చి సౌండ్ అప్డేట్ చేసుకున్నారు అనుకుంటా. ఏదైనా కానివ్వండి, వైజాగ్లో ఫ్యూచర్లో చాలా మల్టీప్లెక్సెస్ వస్తున్నాయి, కొత్త సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కూడా వస్తున్నాయి. వీటికి మంచి కాంపిటీషన్లో ఈ థియేటర్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ స్పెషల్ మెన్షన్ టు ప్రొజెక్షన్. వీళ్ళు యూజ్ చేస్తున్న ప్రొజెక్టర్ బార్గో SP4K లేజర్ ప్రొజెక్టర్. దీనికోసం కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. యాక్చువల్లీ ప్రొజెక్టర్ ఒక బ్రైట్నెస్ని లుమెన్స్తో పోలుస్తారు. లుమెన్స్ అంటే మీకు ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, మనం రోజు చూస్తున్న సూర్యుడు ఆఫ్టర్నూన్ టైంలో 1,00,000 లుమెన్స్ లైట్ ప్రొడ్యూస్ చేస్తారు. అలాంటిది ఈ ప్రొజెక్టర్ 52,000 లుమెన్స్ బ్రైట్నెస్తో రన్ అవుతుంది. నాకు తెలిసి ఆంధ్రాలో బార్గో SP4K లేజర్ ప్రొజెక్టర్ యూజ్ చేస్తుంది జగదాంబ అండ్ కామేశ్వరి కిన్నెర థియేటర్ ఒకటే అనుకుంటా. చాలా 4K ప్రొజెక్టర్స్ ఉంటాయి, కానీ అసలు 4K ప్రొజెక్టర్ డిపెండ్ అయ్యేది ఈ లుమెన్స్తోనే. మనకి వైజాగ్లో బాగా తెలిసిన 4K థియేటర్స్ సంగం సరత్, మెలోడీ, శ్రీకన్య ఇవన్నీ లుమెన్స్ తక్కువ, 30,000 to 35,000 లుమెన్స్లో ఉంటుంది. ఈ థియేటర్ మాత్రం 52,000 లుమెన్స్. అంటే స్క్రీన్ క్లారిటీ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. ఇవి 2 స్క్రీన్స్లో సేమ్ ప్రొజెక్టర్స్ యూజ్ చేస్తున్నారు. అదండి విషయం. మీరు కనుక ఈ థియేటర్స్ని చూడాలనుకుంటే మాత్రం డౌట్ లేకుండా వెళ్ళిపోండి. సౌండ్లో, స్క్రీన్ క్లారిటీలో, సీటింగ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో ఈ థియేటర్ మీకు 100% న్యాయం చేస్తుంది. ఈ వీడియో ఎంతవరకు చూసినట్టయితే కొంచెం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే మాకు మరిన్ని కొత్త వీడియోస్ ఆఫ్ కొత్త థియేటర్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మంచి ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ డూ షేర్ అండ్ లైక్. ఈ వీడియోకి ఇంతే అండి. నెక్స్ట్ కొత్త థియేటర్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.